సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? ఈ వీడియోలో మనకి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పేపర్ 2కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకి సంబంధించి ఉపయోగపడే విధంగా టెట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే పుస్తకాలు మనకి రివ్యూ యూనిట్ అయితే రావడం జరిగింది. దీని గురించి కంప్లీట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇచ్చే మంచి సపోర్ట్ ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. మనకి ఈ రివ్యూ యూనిట్ అనేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్కి సంబంధించి రావడం జరిగింది. మనకి ఆల్రెడీ పేపర్ 1కి సంబంధించి సెపరేట్గా మన ఛానల్లో నేను వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసుకోండి. ఇక ఈ వీడియోలో పేపర్ 2కి సంబంధించి పుస్తకాల గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మొత్తం 4 పుస్తకాలు అయితే రావడం జరిగినాయి. మనకి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి 2 పుస్తకాలు రావడం జరిగినాయి. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 2 పుస్తకాలు అయితే రావడం జరిగినాయి. వీటి గురించి కంప్లీట్గా చూద్దాం. నేను కంప్లీట్గా వీటి గురించి చూసిన తర్వాత బుక్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ముందు సోషల్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే బీఎడ్ వాళ్ళు ఉన్నారో పేపర్ 2 రాస్తారు కదా, మనకి సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి కోర్స్ సబ్జెక్ట్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి రావడం జరుగుతాయి కదా. ముందుగా సోషల్ స్టడీస్ పుస్తకం గురించి చూద్దాం. టీఎస్ టెట్ 2022 పేపర్ 2 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సోషల్ స్టడీస్, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం ఫర్ స్కూల్ అసిస్టెంట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. 60 అవుట్ ఆఫ్ 60. ఇక్కడ ఎలా ఇచ్చారంటే సోషల్ కంటెంట్ పుస్తకానికి సోషల్ మెథడ్స్ పుస్తకం అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. సోషల్ స్టడీస్ కంటెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫర్ ఎస్ఏ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా విషయ సూచిక చూద్దాం. మనకి విషయ సూచికలో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. భూమి వైవిధ్యం, ఉత్పత్తి వినిమయం, జీవనాధారం. నెక్స్ట్ మనకి అందులో సబ్ టాపిక్లు ఉన్నాయి. రాజకీయ వ్యవస్థ పరిపాలన. ఈ రాజకీయ వ్యవస్థ పరిపాలనలో మళ్ళీ చాలా సబ్ టాపిక్లు అయితే ఉన్నాయి. మీరు ఎక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మనకి మొత్తం టాపిక్స్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సంస్కృతి, సమాచారం, మతం, సమాజం. మళ్ళీ మతం సమాజంలో సబ్ టాపిక్లు ఏంటనేది కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి విషయ సూచికలో ఇచ్చిన సిలబస్ ఆధారంగా మొదటి టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. భూమి వైవిధ్యం. ఈ భూమి వైవిధ్యానికి సంబంధించి కంటెంట్ అనేది ఏ విధంగా ఇచ్చారో మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. మనకి కొన్ని ఎక్కడైతే డయాగ్రామ్ డిమాండ్ చేస్తుందో అక్కడ డయాగ్రామ్లు కూడా మెన్షన్ చేశారు. ఓకే, ఇక్కడ క్లియర్గా మనకి కంటెంట్ అయితే ఉంది. మనకి ఎక్కడైతే డయాగ్రామ్ డిమాండ్ చేస్తుందో అక్కడ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇక పేపర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే తక్కువ కాదు, ఎక్కువ కాదు, మీడియం పేపర్ క్వాలిటీని అయితే మెయింటైన్ చేశారు. అక్షరాలు చాలా క్లారిటీగానే కనిపిస్తున్నాయి. అక్షరాలు కనిపించకపోవడం ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు. పేపర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియం పేపర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఒక టాపిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్లు, ఆ ప్రాక్టీస్ బిట్లకు సంబంధించి కీ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ మనకి రెండవ టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది గ్లోబుకి సంబంధించి. మళ్ళీ ఈ టాపిక్ సంబంధించి కంటెంట్ అనేది బుల్లెట్ పాయింట్స్ రూపంలోను, ఇక్కడ పాయింట్స్ రూపంలోనే కంటెంట్ అనేది మెన్షన్ చేశారు. అక్కడక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టేబుల్స్ రూపంలో కూడా, పట్టికల రూపంలో కూడా కంటెంట్ అయితే ఉంది. మనకి టాపిక్ పూర్తయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కీ కూడా కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ భూమి ఆవరణములు. భూమి ఆవరణములు అనే టాపిక్ సంబంధించి మీకు కంటెంట్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మనకి ప్రాక్టీస్ బిట్లు ఉన్నాయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా మనకి ఏదైతే విషయ సూచికలో మెన్షన్ చేశారో అదేవిధంగా మొత్తం మనకి కంటెంట్ అంతా కూడా ఈ విధంగానే పట్టికల రూపంలోను, బుల్లెట్ పాయింట్స్ రూపంలోను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సూర్యశక్తి, సూర్యపుటం ఈ టాపిక్కి సంబంధించి కంటెంట్ ఈ విధంగా మనకి పాయింట్స్ రూపంలో ఉంది. మనకి అక్కడక్కడ మెయిన్గా టేబుల్స్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి కొద్దిగా ఆసక్తిని కలిగించే విధంగానే ఉన్నాయి. శీతోష్ణ స్థితి వర్షపాతానికి సంబంధించి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ శీతోష్ణ స్థితి వర్షపాతం అనే టాపిక్ సంబంధించి కంటెంట్, ఆ కంటెంట్కి సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు. ఎక్కడైతే కంటెంట్ డిమాండ్ చేస్తుందో అక్కడ ఖచ్చితంగా పిక్చర్ కూడా ఇన్సర్ట్ చేశారు ఫ్రెండ్స్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే సోషల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి సైకాలజీ 30, తెలుగు 30, ఇంగ్లీష్ 30 ఇది అందరికీ కామన్గా ఉంటుంది. ఇక కోర్స్ సబ్జెక్ట్ 60 ప్రశ్నలు 60 మార్కులు. సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషల్ స్టడీస్ నుంచి రావడం జరుగుతాయి కదా, దీనిలో 48 మార్కులు కంటెంట్కి సంబంధించి ఈ పుస్తకంలో కంటెంట్ అయితే మెన్షన్ చేశారు. మెథడాలజీ, సోషల్ మెథడ్స్కి సంబంధించి బీఎడ్ లెవెల్లో కవర్ చేసే విధంగా మనకి సెపరేట్గా ఒక పుస్తకం అయితే ఇవ్వడం జరిగింది. 12 ప్రశ్నలు 12 మార్కులు అనేవి పెడగాజీ లేదా మెథడాలజీ అని చెప్పేసి పిలుస్తాం.
మనకి కంటెంట్ 48 ప్రశ్నలు 48 మార్కులకు సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పుస్తకంలో కవర్ అవుతుంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే సోషల్ స్టడీస్కి సంబంధించి కంటెంట్ పుస్తకం అయితే ఇది. ఈ కంటెంట్ పుస్తకం బై చేసిన వాళ్ళకి సంబంధించి మెథడ్స్ పుస్తకం అనేది ఫ్రీగా వస్తుంది. ఇక్కడ ఈ పుస్తకంలో మొత్తం 670 పేజీల కంటెంట్ అయితే ఉంది. ఓకే, మనకి నెక్స్ట్ మెథడ్స్కి సంబంధించి చూద్దాం. ఇది సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి మెథడాలజీ సెపరేట్ పుస్తకం. దీనిలో మనకి బిఎడ్ నూతన బుక్స్ ఆధారంగా రూపొందించిన ఏకైక పుస్తకం అని చెప్పేసి మెన్షన్ చేశారు. టీఎస్ టెట్ 2022 పేపర్ 2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ ఫ్రీ బుక్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. బుక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. సోషల్ స్టడీస్ మెథడాలజీ పేపర్ 2 ఎస్ఏ విషయ సూచిక చూడండి. మనకి విషయ సూచికలో మెథడ్స్కి సంబంధించి టాపిక్లైన సాంఘిక శాస్త్ర ఒక సమస్యాయుత అధ్యయనం, భావాలు, సంబంధిత ఫలితాలు, సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశ్యాలు, లక్ష్యాలు. ఇక నెక్స్ట్ మనకి ఆర్థిక శాస్త్ర స్వభావ పరిధి, భౌగోళిక శాస్త్ర అభ్యసన, రాజనీతి శాస్త్ర బోధన, సామాజిక శాస్త్ర వనరులు, సాంఘిక శాస్త్రానికి సంబంధించి అభ్యసన పద్ధతులు, వీటన్నింటి గురించి కూడా విషయ సూచికలో క్లియర్ ఇవ్వడం జరిగింది. విషయ సూచిక ప్రకారమే మొదటి టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సాంఘిక శాస్త్ర భావనలు, సంబంధిత అంశాలకు సంబంధించి మనకి బుల్లెట్ పాయింట్స్ రూపంలోనే కంటెంట్ అంతా ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడక్కడ ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరమైతే అక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి. మిగిలినంతా పట్టికల రూపంలో కూడా ఇచ్చారు. ఓకే, మీకు ఈ విధంగా బుల్లెట్ పాయింట్స్ రూపంలో కంటెంట్ అయితే ఉంది. లాస్ట్లో ఆ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్లు అయితే ఇచ్చారు. ఈ ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ లాస్ట్లో కీ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ రెండవ టాపిక్ స్టార్ట్ అవుతుంది. సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశ్యాలు, లక్ష్యాలు. ఈ టాపిక్కి సంబంధించి అసలు కంటెంట్ ఏ విధంగా ఉందనేది వీడియో ఫజ్లో పెట్టుకుని కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఓకే, మనకి ఈ విధంగా రెండవ టాపిక్కి సంబంధించి కంటెంట్ అయితే ఉంది. తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ బిట్లు ఇచ్చారు. తర్వాత మూడవ టాపిక్ స్టార్ట్ అవుతుంది. మూడవ టాపిక్ పాఠశాల విద్యా ప్రణాళిక, సాంఘిక శాస్త్రంలో వనరులు. ఈ టాపిక్కి సంబంధించి కూడా సేమ్ మెయిన్ హెడింగ్ ఏదైతే ఉందో దాన్ని హెడింగ్ కింద పెట్టి దానికి సంబంధించిన పాయింట్లు బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఈ మూడవ టాపిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫోర్త్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. భౌగోళిక శాస్త్ర అభ్యసన బోధనా పద్ధతులకు సంబంధించి మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఐదవ టాపిక్ అర్థశాస్త్ర స్వభావం పరిధి. ఈ అర్థశాస్త్ర స్వభావ పరిధికి సంబంధించి ఎవరెవరు ఏం నిర్వచనం ఇచ్చారు ఏంటనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఓకే, మనకి మళ్ళీ ఈ టాపిక్ అంతా కంటెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసినట్లయితే 10వ టాపిక్ ఇది. 10వ టాపిక్ అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మనకి గతంలో ఏవైతే పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చారు. ఇవైతే మీకు అసలు ప్రశ్న అనేది ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, ఇటువంటి అంశాలు తెలుసుకునేందుకు గత ప్రీవియస్ ప్రశ్నలు అనేవి మీకు ఉపయోగపడతాయి. దానికి సంబంధించి మనకి లాస్ట్లో ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకి మెథడాలజీ లేదా పెడగాజీకి సంబంధించిన పుస్తకం అయితే ఇది. మొత్తం సోషల్ స్టడీస్ వాళ్ళకైతే 2 పుస్తకాలు వస్తాయి. ఒక పుస్తకం కొంటే ఒక పుస్తకం ఫ్రీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ మెథడాలజీ అనేది 256 పేజీలు ఉంది. ఓవరాల్గా ఈ 2 పుస్తకాల కాస్ట్ అనేది 679 రూపాయలు అయితే మెన్షన్ చేశారు. మరి 679 రూపాయల్లో 20% డిస్కౌంట్ పోతుంది. అది మీరు సెలెక్ట్ చేసుకునే బుక్ సెంటర్ ఆధారంగా ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ కంటెంట్, మ్యాథమెటిక్స్ మెథడాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టీఎస్ టెట్ 2022. ఇక్కడ మనకి పేపర్ 2 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రస్తుత సిలబస్ ప్రకారం రూపొందించిన ఏకైక పుస్తకం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ బుక్ కొన్న వారికి సైన్స్ కంటెంట్ మెథడాలజీ పుస్తకం ఉచితం అంటూ కూడా మెన్షన్ చేశారు. బుక్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. గణితం, కంటెంట్, మెథడాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. విషయ సూచిక, మనకి విషయ సూచికలో ఏదైతే సిలబస్ ఉందో ప్రస్తుత టెట్ సిలబస్, ఆ టెట్ సిలబస్ అంతా ఉంది. సంఖ్యా వ్యవస్థ, దానిలో సబ్ టాపిక్లు, అంకగణితం, దానిలో సబ్ టాపిక్లు, నెక్స్ట్ బీజగణితం, దానిలో సబ్ టాపిక్లు, రేఖాగణితం, దానిలో సబ్ టాపిక్లు, క్షేత్రమితి, దానిలో సబ్ టాపిక్లు, నెక్స్ట్ దత్తాంశం, దానిలో సబ్ టాపిక్లు అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ గణితం, పెడగాజీ లేదా మెథడాలజీ, ఈ టాపిక్లకు సంబంధించి కూడా క్లియర్గా ఉంది. గణిత శాస్త్ర నిర్వచనం, స్వభావం మరియు చరిత్ర, గణిత శాస్త్ర బోధన ఉపగమ పద్ధతులు, గణిత శాస్త్ర బోధనోపకరణాలు, గణిత శాస్త్ర ప్రణాళిక, నిరంతర సమగ్ర మూల్యాంకనం, లోప నిర్ధారణ బోధన, గణిత ఉపాధ్యాయుడు, వనరుల వినియోగం, గణిత విద్యా ప్రమాణాలు, పాఠ్యపుస్తకం, లాస్ట్లో ప్రీవియస్ బిట్లు ఇచ్చారు. ఓకే, మనకి మొదటి టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి విషయ సూచికలో మెన్షన్ చేసిన విధంగానే టాపిక్స్ పేజ్ నెంబర్ వైజ్ ఉన్నాయి. మనకి ఎక్కడైతే
పట్టికలు డిమాండ్ చేస్తున్నాయి, ఇక్కడ పట్టికల రూపంలో కంటెంట్ ఇచ్చారు. మిగిలినంతా కూడా ఇక్కడ హెడింగ్ ఇచ్చి దాని కింద పాయింట్స్ రూపంలో ఇచ్చారు. ఓకే, మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనకి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. పట్టికల రూపంలో ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఇది మనకి గణితం మొదటి టాపిక్ సంబంధించి కంటెంట్. ఇక్కడ మళ్ళీ సబ్ టాపిక్లు ఉంటాయి, ఆ టాపిక్ సంబంధించి ఆ సబ్ టాపిక్ వివరాలను కూడా ఇచ్చారు. ఆ సబ్ టాపిక్ సంబంధించి కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 మోడల్, మనకి రకరకాల మోడల్ అయితే ఉంటాయి కదా. ఆ మోడల్కి సంబంధించి అక్కడక్కడ షార్ట్ కట్స్ కూడా మెన్షన్ చేశారు. షార్ట్ కట్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఎన్ని మోడల్స్ అయితే ఉంటాయో అన్ని మోడల్స్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్లో ప్రీవియస్ బిట్లు ఇచ్చారు. ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ 1, ఈ ప్రాక్టీస్ టెస్ట్ 1కి సంబంధించి వివరణలు, ఆ అంశం అనేది ఎలా వచ్చింది ఏంటనేది వివరణలు కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇది కొద్దిగా మీకు ఉపయోగపడతాయి. ప్రాక్టీస్ టెస్ట్ 2 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ప్రాక్టీస్ టెస్ట్ 2లో వివరణలు. మరీ అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ అయితే ఉండదు, కానీ మినిమం ఏ విధంగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు అనే అంశం అయితే ఇచ్చారు, విశ్లేషణాత్మక వివరణ. నెక్స్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటూ కూడా ఒక 3 టెస్టులు అయితే ఇచ్చారు. ఆ 3 టెస్టులకు సంబంధించి కీలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ అంకగణితం. రెండవ టాపిక్ అంకగణితానికి సంబంధించి కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అంకగణితానికి సంబంధించి కూడా కంటెంట్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే విధంగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎక్కడైతే మనకి పట్టికలు అవసరం అవుతాయి అక్కడ పట్టికల రూపంలో డేటా ఉంది. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్లు, వివరణాత్మక సమాధానాలు. ఓకే, మళ్ళీ టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటూ కూడా కొన్ని టెస్టులు అయితే ఇచ్చారు. అవి మీరు లాస్ట్లో కీ చూసుకుని ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి థర్డ్ టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. బీజగణితం, సమితులు. 3వ టాపిక్, 4వ టాపిక్ కూడా 3వ యూనిట్, 3వ చాప్టర్, 4వ చాప్టర్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంది. ఈ టాపిక్లకు సంబంధించి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఇక్కడ మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్ కూడా ఇచ్చారు. మోడల్ 40, మోడల్ 40కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన కంటెంట్ ప్రకారం మోడల్స్ అయితే డివైడ్ చేశారు. ప్రాక్టీస్ టెస్ట్ 1, ఆ ప్రాక్టీస్ టెస్ట్ 1 వివరణ, ప్రాక్టీస్ టెస్ట్ 2 దానికి సంబంధించి వివరణ, ప్రాక్టీస్ టెస్ట్ 3 దానికి సంబంధించి వివరణాత్మక సమాధానాలు మనకి ఈ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటూ కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు అయితే ఇచ్చారు. మళ్ళీ మనకి నెక్స్ట్ రేఖాగణితం అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఈ రేఖాగణితం అనే టాపిక్ సంబంధించి కూడా కంటెంట్ అయితే ఉంది. ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరమవుతాయో అక్కడ మనకి ఖచ్చితంగా డయాగ్రామ్స్ని కూడా ఇన్సర్ట్ చేశారు కాబట్టి ఇది ఒక మంచి విషయం. క్షేత్రమితి 6వ టాపిక్, క్షేత్రమితికి సంబంధించి మళ్ళీ ఈ క్షేత్రమితి టాపిక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు, టెస్ట్ యువర్ సెల్ఫ్ అంటూ కొన్ని టెస్టులు, మళ్ళీ త్రికోణమితి అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఈ త్రికోణమితి అనే టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ బిట్లు అంటే మరీ ఎక్కువేమీ కాదు, కొన్ని ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా గణితం కంటెంట్కి సంబంధించి. గణితం కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గణితం పెడగాజీ లేదా మెథడాలజీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పెడగాజీ లేదా మెథడాలజీకి సంబంధించి చూడవచ్చు గణిత శాస్త్ర నిర్వచనం, స్వభావం మరియు చరిత్ర. ఇక్కడ ఈ టాపిక్లకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఈ మెథడాలజీ అనేది బీఈడి లెవెల్లో ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ గణిత శాస్త్ర బోధన విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలకు సంబంధించి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ సంబంధించి ఫోర్త్ టాపిక్ గణిత శాస్త్ర బోధనాభ్యసన, గణిత శాస్త్ర బోధనోపకరణాలకు సంబంధించి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి పెడగాజీ లేదా మెథడాలజీకి సంబంధించి. మ్యాథమెటిక్స్ కంటెంట్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాథమెటిక్స్ మెథడాలజీ కూడా లాస్ట్లోనే ఇచ్చేశారు కాబట్టి గణిత విద్యా ప్రణాళిక మరియు పాఠ్యపుస్తకం 11వ టాపిక్. 11 టాపిక్లు అయిన తర్వాత ప్రీవియస్ పేపర్, మనకి గతంలో ఏదైతే టెట్ పేపర్ ఉందో ఆ టెట్ పేపర్లో అడిగిన ప్రశ్నలు దానికి సంబంధించి కీ కూడా ఇచ్చారు. ప్రీవియస్ టెట్ పేపర్స్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. టీఎస్ టెట్ 2017 2017లో అడిగిన గతంలో అడిగిన ప్రశ్నలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి గణితం కంటెంట్ మెథడాలజీకి సంబంధించి. సెపరేట్గా స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 వాళ్ళకి సంబంధించి గణితం పుస్తకం 560 పేజీలు అయితే ఉంది. నెక్స్ట్ సైన్స్ కంటెంట్, సైన్స్ పెడగాజీ లేదా మెథడాలజీ, టీఎస్ టెట్ 2022 పేపర్ 2 ఫర్ స్కూల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫ్రీ బుక్ సైన్స్ కంటెంట్, సైన్స్ పెడగాజీ లేదా మెథడాలజీ ఇందులో రావడం జరుగుతుంది. 2 పుస్తకాలు ఒక కాంబో కింద రావడం జరుగుతున్నాయి. మనకి బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. విషయ సూచిగా చూసినట్లయితే
సహజ వనరులు, గాలి నీరు, మన విశ్వం, సహజ దృగ్విషయాలు, మళ్ళీ దానిలో సబ్ టాపిక్లు చాలా ఉన్నాయి. యాంత్రిక శాస్త్రం, మళ్ళీ దీనిలో సబ్ టాపిక్లు చాలా ఉన్నాయి. అయస్కాంతం మరియు విద్యుత్, దీనిలో సబ్ టాపిక్లు ఉన్నాయి. నెక్స్ట్ మనకి సైన్స్కి సంబంధించి బిఎడ్ లెవెల్లో పెడగాజీ లేదా మెథడాలజీకి సంబంధించి టాపిక్లు కూడా చెక్ చేయొచ్చు ఇక్కడ మీరు. నెక్స్ట్ లోహ సంగ్రహణ శాస్త్రం, రసాయన సంయోజన వియోజనాలకు సంబంధించి, పరమాణు నిర్మాణానికి సంబంధించి, లోహ సంగ్రహణ శాస్త్రానికి సంబంధించి, మూల్యాంకన వర్గీకరణకు సంబంధించి అన్ని టాపిక్లు కూడా ఉన్నాయి మనకి టెట్లో ఉన్న సిలబస్ ప్రకారం. మనకి విషయ సూచిక ప్రకారం మొదటి టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది గాలి నీరుకు సంబంధించి. ఈ గాలి నీరు అనే టాపిక్కి సంబంధించి కంటెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ రూపంలో మెన్షన్ చేశారు. మనకి కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ 1 అని చెప్పేసి కొన్ని బిట్స్ అయితే ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు బిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది. నెక్స్ట్ లాస్ట్లో కీ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాక్టీస్ పేపర్ టెస్ట్ 2 స్టార్ట్ అవుతుంది. టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రెండవ టాపిక్ మన విశ్వం. ఈ మన విశ్వం అనే టాపిక్కి సంబంధించి మనకి ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరం అవుతాయో, డయాగ్రామ్స్ డిమాండ్ చేస్తాయో అక్కడ మాత్రం డయాగ్రామ్స్ ఇది ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ టాపిక్ సహజ దృగ్విషయాలు. ఈ సహజ దృగ్విషయాలకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలో, బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఇచ్చారు కంటెంట్ అనేది, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. కంటెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు. మళ్ళీ ఫోర్త్ టాపిక్ యాంత్రిక శాస్త్రం. ఈ యాంత్రిక శాస్త్రంలో మళ్ళీ సబ్ టాపిక్లు ఉంటాయి కదా, ఈ సబ్ టాపిక్లకు సంబంధించి కొన్ని చోట్ల మనకి టేబుల్స్ రూపంలో కంటెంట్ ఉంది, కొన్ని చోట్ల సైడ్ హెడింగ్ ఇచ్చి దాని కింద మ్యాటర్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత అయస్కాంతం విద్యుత్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ మళ్ళీ ప్రాక్టీస్ బిట్లు. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ పరమాణు నిర్మాణం. పరమాణు నిర్మాణానికి సంబంధించి మనకి ఇక్కడ అన్ని ఫార్ములాస్ అన్నీ ఉంటాయి కాబట్టి విషయం కంటెంట్ అనేది ఇక్కడ మనకి ఏవైతే టేబుల్స్ రూపంలో మెన్షన్ చేయడం జరిగింది. సైన్స్కి సంబంధించి కంటెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెథడాలజీ టాపిక్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మెథడ్స్ అనేవి బీఈడి లెవెల్, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ మెథడాలజీకి సంబంధించి మనకి లాస్ట్లో ప్రొవైడ్ చేశారు. ముందు కంటెంట్ ఉంటుంది, కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పెడగాజీ లేదా మెథడాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జీవశాస్త్రానికి సంబంధించి చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ కంటెంట్ అనేది ఏ విధంగా ఉందనేది. జీవశాస్త్రం అనే టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్లు కీ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మనకి జీవ ప్రపంచం. ఈ జీవ ప్రపంచం అనే టాపిక్ సంబంధించి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు స్క్రీన్ మీద క్లియర్ అబ్జర్వ్ చేయండి. పేపర్ క్వాలిటీ మీడియం పేపర్ క్వాలిటీ ఉంది అన్ని పుస్తకాల్లో కూడా. మరీ ఎక్సలెంట్ తోపు అని చెప్పలేం, మరీ బాగాలేదని చెప్పలేం, కానీ పేపర్ క్వాలిటీ మాత్రం మీడియం పేపర్ క్వాలిటీ ఉంది. గుడ్, చదువుకోవడానికి బాగుంది, అక్షరం కూడా బాగానే కనిపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ టాపిక్ జంతు ప్రపంచం. ఈ జంతు ప్రపంచం అనే టాపిక్ సంబంధించి కూడా కంటెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ మీద క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొన్ని పాయింట్లు. మళ్ళీ నెక్స్ట్ జీర్ణాశయంలో గదులకు సంబంధించి కంటెంట్ ఇచ్చారు. ఈ విధంగా ప్రతి టాపిక్ సంబంధించి కంటెంట్ అనేది ఉంది. కొన్ని శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు. ఇక్కడ మనకి కొన్ని చోట్ల డయాగ్రామ్స్ కూడా కంటెంట్ రిలేటెడ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. కంటెంట్ రిలేటెడ్గా ఉన్న డయాగ్రామ్స్ అనేవి మీకు ఉపయోగపడే విధంగానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసినట్లయితే సైన్స్కి సంబంధించి కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సైన్స్కి సంబంధించి పెడగాజీ లేదా మెథడాలజీ అని చెప్పేసి పిలుస్తాం కదా, పెడగాజీ అనేది స్టార్ట్ అవుతుంది. సైన్స్ కంటెంట్లో 24 మార్క్స్ మనకి సైన్స్ కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి. మిగిలిన 6 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెడగాజీ లేదా మెథడాలజీ అనే టాపిక్స్ నుంచి రావడం జరుగుతాయి. సూక్ష్మ జీవుల ప్రపంచం అనే టాపిక్ సంబంధించి నెక్స్ట్ టాపిక్ ఈ విధంగా అన్ని టాపిక్లు విషయ సూచికలు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఉన్నాయి. పెడగాజీ లేదా మెథడాలజీ అనేది లాస్ట్లో ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు, స్వభావం, దానికి సంబంధించి క్లియర్గా కంటెంట్ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ శాస్త్రవేత్తలకు సంబంధించి ఇమేజెస్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ కానివ్వండి, బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఉంది. నెక్స్ట్ మనకి గత డిఎస్సిలో అడిగిన ప్రశ్నలు అంటూ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్టులు ఉన్నాయి. నెక్స్ట్ రెండవ టాపిక్ విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, వీటికి సంబంధించి మళ్ళీ దీనిలో కంటెంట్ అంతా బుల్లెట్ పాయింట్స్ రూపంలో ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ప్రాక్టీస్ బిట్లు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మొత్తం మనకి ఏవైతే పెడగాజికల్ కాన్సెప్ట్స్ ఉంటాయో, మెథడాలజీ కాన్సెప్ట్స్ ఉంటాయో వాటన్నింటికి సంబంధించి కూడా దీనిలో ప్రొవైడ్ చేసినట్లు మనకి క్లియర్ ఇచ్చి ఉన్నారు. బోధనా ప్రణాళిక. ఈ బోధనా ప్రణాళికకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్
లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ మూల్యాంకనం. మూల్యాంకనానికి సంబంధించి కూడా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. లాస్ట్లో ప్రాక్టీస్ బిట్లు, గతంలో అడిగిన బిట్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసినట్లయితే సైన్స్ కంటెంట్ మెథడాలజీ పుస్తకం 576 పేజీలు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ కంటెంట్ పెడగాజీ, మ్యాథమెటిక్స్ కంటెంట్ మెథడాలజీ, సైన్స్ కంటెంట్ మెథడాలజీ 699 రూపాయలు అయితే ఉంది. మరి బుక్ సెంటర్ల ప్రకారం 20% డిస్కౌంట్ అనేది తీస్తారు. మీ లోకల్ బుక్ సెంటర్లోకి ఈ బుక్స్ అనేవి అవైలబిలిటీలోకి వస్తాయి. మీ లోకల్ బుక్ సెంటర్లోనే ఈ పుస్తకాలు అనేవి మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి యూజ్ఫుల్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మన రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. గూగుల్ ప్లే స్టోర్లో కూడా మన రామ్ రమేష్ యాప్ అయితే అవైలబుల్గా ఉంది. ఏ సబ్జెక్ట్ నిపుణుడనేవాడు ఆ సబ్జెక్ట్ బోధించిన వీడియో పాఠాల కోర్సులు అనేవి మన రామ్ రమేష్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. S&S సబ్జెక్ట్ ఫ్యాకల్టీ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఈ నిపుణులు బోధించిన వీడియో పాఠాలే మన రామ్ రమేష్ యాప్లో ఉంటాయి. కాబట్టి పేపర్ 1 SGT వాళ్ళకి సెపరేట్ వీడియో పాఠాల కోర్సులు అనేవి ఉన్నాయి. పేపర్ 2 మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి సెపరేట్గా కోర్స్ అనేది ఉంది. మనకి సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సెపరేట్గా కోర్స్ అనేది ఉంది. ఒకసారి రామ్ రమేష్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. www.ramramesh.education.in వెబ్సైట్లో కూడా డైలీ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాయండి. www.ramramesh.education.in వెబ్సైట్లో ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది, డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ టెస్టులు కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగపడతాయి. S&S సబ్జెక్ట్ నిపుణులు బోధించిన వీడియో పాఠాలు రామ్ రమేష్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. రామ్ రమేష్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి, లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.